ఒకసారి మీరు వ్యక్తిగతంగా కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించండి. రఘురామకృష్ణంరాజు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో 4 మాటలు మాట్లాడినంత మాత్రాన అందరూ నవ్వుకొని వెళ్ళిపోతున్నారని అనుకుంటున్నారు. ఎన్ని లక్షల మంది హృదయాలు గాయపడుతున్నాయో మీరు ఒక్క ప్రెస్ మీట్ తోటి 10 లక్షల మంది ఉష్పటక్ ఓట్లు మీరు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నావో తెలియదు, జనసేన అధినేత, మీరు కూడా ఇలాంటి రఘురామకృష్ణంరాజు యొక్క చేష్టల్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నంత వరకు, మీ మీడియాలో ప్రొజెక్షన్ ఇస్తున్నంత వరకు మీరు అనుకుంటున్నారు ఏదోలా ఆయన వ్యక్తిగతంగా పోరాడుతున్నాడు. రఘురామకృష్ణంరాజు గారు చేసిన డ్యామేజీ 2029 ఎలక్షన్లో స్పష్టంగా చూపిస్తాం, కంగారు పడకండి. ఆల్రెడీ 28% ఉన్నటువంటి అకార్డింగ్ టు ది రఘురామకృష్ణంరాజు గారి క్యాలిక్యులేషన్ ప్రకారం ఎస్సీలుగా మారిపోయినటువంటి క్రిస్టియన్లు 28% ఈ రాష్ట్రంలో బికాజ్ ఆఫ్ రఘురామకృష్ణంరాజు గారు మీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని చూస్తే మొక్క మీద ఉమ్మేసే పరిస్థితికి వచ్చేసారు. ఎందుకు అంటే, అరే జీసస్ క్రైస్ట్ని నువ్వు అవమానించిన తర్వాత